హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ లెసన్లో మనం ఈ సిఎస్ఎస్లో ఉన్న ఈ సెలెక్టర్ టైప్స్ అంటే బేసిక్గా మనకి ఇప్పటి వరకు ఒక అరౌండ్ ఒక 5 ఎగ్జాంపుల్స్ చూసాం మనం. కానీ ఈ సెలెక్టర్స్ అంటే ఏంటి, వాటిలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఆ సెలెక్టర్స్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, ఇవేమీ మనకు తెలియకుండానే ఆల్రెడీ మనం కొంత సిఎస్ఎస్ నేర్చుకున్నాం. సో యాక్చువల్గా ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. సో సిస్టమేటిక్ ఆర్డర్లో నేర్చుకోవాలి అన్నప్పుడు ఈ సెలెక్టర్స్ అనే ఒక పర్టికులర్ మాడ్యూల్ గురించి మనం పూర్తి అవగాహన అనేది ప్రతి వెబ్ డెవలపర్కి, ప్రతి డిజైనర్కి ఉండాలి. ఓకే, సో ఈ లెసన్లో మనం ఈ సెలెక్టర్ టైప్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తయారు చేశాను. ఇది బేసిక్గా లెసన్ నెంబర్ 5 యాక్చువల్గా. సో ఈ పర్టికులర్ లెసన్ నెంబర్ 5లో మనకి టోటల్గా ఒక 4 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ క్లాస్ సెలెక్టర్ అంటారు. సో ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఇక్కడ మీరు బ్రాకెట్లో చూస్తే ఈ క్లాస్ సెలెక్టర్ అనేది మనం ఒకసారి తయారు చేసిన తర్వాత హెచ్టిఎంఎల్లో ఉన్న ఏ ఎలిమెంట్కైనా యూజ్ చేయొచ్చు. అంటే అది ఇన్పుట్ టైప్ అవ్వచ్చు, H1 అవ్వచ్చు, LI అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఒకసారి క్లాస్ డిఫైన్ చేస్తే ఆ క్లాస్ని హెచ్టిఎంఎల్లో ఏ ఎలిమెంట్కైనా మనం యూజ్ చేయడానికి క్లాస్ సెలెక్టర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. కానీ ఐడి సెలెక్టర్ అనేది క్లాస్ సెలెక్టర్కి రివర్స్ బిహేవియర్ ఉంటుంది. ఒకసారి క్రియేట్ చేసిన ఐడిని ఒకే ఎలిమెంట్కి మాత్రమే యూజ్ చేయాలి, వేరే ఎలిమెంట్స్కి యూజ్ చేయకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఒక పారాగ్రాఫ్కి మీరు ఐడి ఇస్తే ఆ ఐడి ద్వారా మీరు దాని యొక్క అపీరెన్స్ మార్చాలి అనుకుంటే ఆ ఐడిని వేరే పారాగ్రాఫ్కి వాడకూడదు, ఆ ఒక్క పారాగ్రాఫ్కి మాత్రమే వాడాలి. అది పారాగ్రాఫ్ అవ్వచ్చు, లేదంటే డ్యూ ఎలిమెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక ఇమేజ్ ఎలిమెంట్ అవ్వచ్చు. అలాగే ట్యాగ్ సెలెక్టర్ అంటే ఏంటంటే ఆల్రెడీ దాని డిఫాల్ట్ ఉన్న బిహేవియర్, ఆ డిఫాల్ట్ ఉన్న అపీరెన్స్ని రీడిఫైన్ చేయాలి అన్నప్పుడు మాత్రం మనం ఈ ట్యాగ్ సెలెక్టర్ని యూజ్ చేయాలి. ఆ ట్యాగ్ సెలెక్టర్ని కొంతమంది టైప్ సెలెక్టర్ అని కూడా పిలుస్తుంటారు. సో మీరు దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్యాగ్ సెలెక్టర్ అన్నా టైప్ సెలెక్టర్ అన్నా రెండు కూడా సేమ్ అన్నమాట. మూడోది మనకి కాంపౌండ్ సెలెక్టర్. కాంపౌండ్ సెలెక్టర్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ టార్గెట్. అంటే ఒక డ్యూ ఉంది అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్ క్రియేట్ చేశారు, ఆ టేబుల్ లోపల ఇంకొక టేబుల్ ఉంది. అంటే నెస్టెడ్ టేబుల్స్ ట్యుటోరియల్స్ మీరు చూసుండొచ్చు హెచ్టిఎంఎల్లో. ఆ టేబుల్ అంటే సెకండ్ టేబుల్ అపీరెన్స్ మనం మార్చాలి అంటే, లేదంటే ఒక డ్యూ ఉంది, ఆ డ్యూ లోపల ఇంకొక డ్యూ, ఆ డ్యూ లోపల ఒక H1 ఉంది. ఇప్పుడు నేను H1 అని టార్గెట్ చేస్తే మీ వెబ్ పేజ్లో ఉన్న అన్ని H1 ఎలిమెంట్స్ అపీరెన్స్ మారిపోతాయి. కాబట్టి అప్పుడు కాంపౌండ్ సెలెక్టర్ వాడతారు. కాంపౌండ్ సెలెక్టర్ ఎప్పుడు కూడా ఆ డ్యూ లోపల ఉన్న ఇంకొక డ్యూ, ఆ డ్యూ లోపల ఉన్న H1 అంటే డ్యూ మళ్ళా స్పేస్ సెకండ్ డ్యూ మళ్ళా స్పేస్ థర్డ్ డ్యూలో ఉన్న H1 అంటే ఆ ఒక్క డ్యూ ట్యాగ్లో ఉన్న H1 మాత్రమే మనకి కలర్ మారుతుంది తప్ప, అంటే అపీరెన్స్ మారుతుంది, మిగతాయి అపీరెన్స్ మారవు. దాన్ని బేస్డ్ ఆన్ టార్గెటింగ్ అంటారు. సో మనకి టోటల్గా ఒకటేమో క్లాస్, సెకండ్ ఐడి, థర్డ్ వచ్చి ట్యాగ్, ఫోర్త్ వచ్చి కాంపౌండ్. కాంపౌండ్లో మళ్ళీ ఇంకొక సబ్ కేటగిరీ ఉంది, దాన్ని సుడో సెలెక్టర్స్ అని కూడా మనం పిలవచ్చు. సో ఇది కాంపౌండ్లోనే సబ్ కేటగిరీ అని పిలవడంలో ఎలాంటి తప్పులేదన్నమాట. ఓకే, సో దీన్ని ఒకసారి నేను మినిమైజ్ చేస్తున్నాను. ఇది మన బేసిక్ టెంప్లెట్. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ టెంప్లెట్ .txt. ఓకే, ఇది ఒక టెంప్లెట్ డిఫాల్ట్ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ యాజ్ ఇక్కడ ఈ సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో మన ప్రాపర్టీస్ ఇప్పుడు దేని గురించి చూస్తున్నాము, సెలెక్టర్ టైప్స్. కాబట్టి దీన్ని సెలెక్టర్ టైప్స్ .html అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ లారమ్ ఎపిసోమ్ అనేది ప్రతి డెవలపర్, డిజైనర్, డమ్మీ టెక్స్ట్కి దీన్ని వాడతారు కాబట్టి, సో నేనేం చేస్తున్నానంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. 1 minute. సో లెట్ మీ కాపీ, రైట్ క్లిక్, కాపీ. సో ఈ పారాగ్రాఫ్ లోపల ఒక బాడీ ట్యాగ్లో, సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ క్లోజ్ చేశాను. ఇది నా ఫస్ట్ పారాగ్రాఫ్ కాపీ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను SEO skills.in. ఓకే, ఇది ఇక్కడ లాస్ట్లో హైదరాబాద్ అనేది ఇస్తాను, HYDERABAD. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఎక్కడుంది ఇది మనకి, సో ఇప్పుడు నేను ఈ సిఎస్ఎస్లో ఇక్కడ సెలెక్టర్ టైప్స్లో రైట్ క్లిక్, ఇప్పుడు నేను ఓపెన్ విత్
క్రోమ్. కానీ ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రీవియస్ లెసన్లో కూడా చెప్పాను, ఇన్ కేస్ మీకు HTML తెలియకుంటే తప్పకుండా యూట్యూబ్లోకి వెళ్ళి SEO స్కిల్స్లో ఇక్కడ HTML ట్యుటోరియల్స్, ఫోటోషాప్ ట్యుటోరియల్స్, ఈ వీడియోస్ మీద క్లిక్ చేస్తే అరౌండ్ ఒక 300 వీడియోస్ ఉన్నాయి ఫోటోషాప్ HTML. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. లేదు అంటే SEOskills.in అనే వెబ్సైట్లో ఎక్కడ కూడా మీకు HTML ఉంది. అంటే HTML తెలిసిన తర్వాత CSS నేర్చుకోవడం అనేది రైట్ మెథడ్. సో ఇన్ కేస్ మీకు HTML నాలెడ్జ్ లేకుంటే తప్పకుండా ఈ తెలుగులో నేను అప్లోడ్ చేసిన HTML ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫైన్. సో ఇక్కడ ఇది బేసిక్. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని CSS ద్వారా ఏం చేస్తున్నానంటే దీనికి ఒక ఐడి ఇస్తున్నాను. ఓకే. ఐడి PARA01. ఓకే. పారా ఓకే 01 అని ఇద్దాం లేదంటే. ఓకే. సో ఇప్పుడు నేను ఐడిని అంటే ఇక్కడ దీని ఏంటిది పారాగ్రాఫ్లో ఐడి ఉంది. ఐడి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా రూల్ నెంబర్ 1 ఎలా డిఫైన్ చేయాలి అంటే ఆ యొక్క ఐడి నేమ్ ఇచ్చి, ఓకే, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కలర్ 666666 ఇలా ఇస్తే మాత్రం పనిచేయదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఐడి అనేది ఈ హ్యాష్ ట్యాగ్తో స్టార్ట్ చేయాలి. అది మ్యాండేటరీ అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఐడి మీరు HTML ఎలిమెంట్కి ఇచ్చినప్పుడు దాని యొక్క అపీరెన్స్ మీరు CSS ద్వారా మార్చాలి అంటే సెలెక్టర్స్ డిఫైన్ చేసేటప్పుడు ఈ హ్యాష్ అనేది ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు మీరు దీన్ని రైట్ క్లిక్, రీలోడ్. కలర్ మారిందా? ఇన్ కేస్ మీరు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి. BACK ఆల్రెడీ మనం చూసాం కదా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. ఇప్పుడు అవే రిపీట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్, సేవ్. ఇప్పుడు నేను రీఫ్రెష్. ఓకే. ఇన్ కేస్ దానికి కొంత నాకు కొంత కంటెంట్కి ఆ కంటైనర్కి ఒక 15 పిక్సెల్స్ నేను ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ అంటే బేసిక్గా టేబుల్స్లో మనం చూసాం కంటెంట్కి ఈ ర్యాపర్కి మధ్యలో ఉన్న గ్యాప్, దీన్ని ప్యాడింగ్ అంటారు. ఇన్ కేస్ మీకు ఇంకొంచెం క్లియర్గా కనపడాలి అంటే 25 ఇస్తున్నాను. అలాగే ఈ యొక్క టెక్స్ట్ కలర్ని ఇప్పుడు బాగుంటుంది చూడడానికి. ఓకే. ఫైన్. ఇది ఓకే. సో కానీ ఇక్కడ టాప్ సైడ్లో చూడండి, టాప్ సైడ్లో కొంత గ్యాప్ ఉంది, లెఫ్ట్లో కూడా కొంత గ్యాప్ ఉంది, రైట్లో కూడా కొంత గ్యాప్ ఉంది. ఇన్ కేస్ మీకు అది వద్దు అనుకుంటే మనకి మళ్ళీ టైప్ సెలెక్టర్ వాడుతున్నాను. దీన్ని టైప్ సెలెక్టర్ లేదంటే ట్యాగ్ సెలెక్టర్ అని కూడా పిలుస్తాం మనం. మార్జిన్ 0 పిక్సెల్స్, ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు. అలాగే ప్యాడింగ్ కూడా 0 పిక్సెల్స్. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసి ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా నా బ్రౌజర్ యొక్క ఎంటైర్ విడ్త్లో ఈ టెక్స్ట్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఫైన్. సో ఇదే పారాగ్రాఫ్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ, ఈసారి పేస్ట్. ఈసారి నేను ఈ ఐడి ప్లేస్లో క్లాస్ అనేది ఇస్తాను. ఓకే. అది కూడా para1. ఇప్పుడు మీరు చూసారంటే F5 ఇది క్లాస్ ఉంది కాబట్టి అది అప్లై కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ని కాపీ చేసుకొని క్లాస్ కదా para1 అనేది, సో ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. సో క్లాస్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా క్లాస్ నేమ్కి ఎప్పుడు కూడా కంపల్సరీ డాట్ ఇవ్వాలి. సారీ, ఇక్కడ డాట్ అంటే పీరియడ్ ఇవ్వాలి. పీరియడ్. ఇక్కడ అంటే ఈ ఏరియాలో BACKGROUV అండి, బ్యాక్గ్రౌండ్ -కలర్. ఇప్పుడు నేను ఆ కోడ్ పేస్ట్ చేశాను. అలాగే నార్మల్ టెక్స్ట్ కలర్ మారాలి అంటే కలర్ FFF. ఓకే. అలాగే దీనికి నేను కొంత ప్యాడింగ్ 25 పిక్సెల్స్. ఓకే. ఇప్పుడు చూద్దాం దీని అపీరెన్స్ ఎలా ఉంటుందో. ఇది ఓకే. అంటే ఈ ఐడి ఏంటంటే బేసిక్గా ఇది ఐడి ద్వారా చేంజ్ చేశాను, ఇది క్లాస్ ద్వారా చేంజ్ చేశాను. ఇన్ కేస్ ఇప్పుడు నేను తర్వాత ఇదే కాపీ చేస్తున్నాను, మళ్ళా కాపీ పేస్ట్. ఈసారి నేను ఏం చేస్తున్నాను అంటే దీనికి ఐడి లేదు, క్లాసు లేదు, రెండు తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, రీఫ్రెష్ చూడండి, ఇదేమో ఐడి ద్వారా చేంజ్ చేశాను, ఇదేమో క్లాస్ ద్వారా చేంజ్ చేశాను. ఇది మళ్ళీ నేను ట్యాగ్ సెలెక్టర్ ద్వారా చేంజ్ చేయాలి అంటే సింపుల్గా ఈ మొత్తాన్ని నేను కాపీ చేసేసుకొని ఇక్కడ సింపుల్గా పేస్ట్ చేసేసుకొని కలర్ అనేది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో ఇద్దాం. ఓకే. సో ఈ ఫ్లేవర్ని కాపీ చేసుకొని
ఇక్కడ ఈ నోట్ ప్యాడ్లో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ద్వారా ఈ యొక్క వాల్యూని తీసేస్తున్నాను. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి ఏంటి దాని యొక్క పారాగ్రాఫ్ మార్చాలి కాబట్టి సింపుల్ పి అంటే ఇలా రాస్తే దీన్ని టైప్ సెలెక్టర్ అంటారు, కానీ హ్యాష్ పెట్టి రాస్తే దాన్ని ఐడి సెలెక్టర్ అంటారు, కానీ ఈ డాట్ పెట్టి రాస్తే దాన్ని ఏమో క్లాస్ సెలెక్టర్ అంటారు. అది బేసిక్ డిఫరెన్స్ ఇది. సో ఇదేమో ఐడి, ఇదేమో క్లాస్, ఇదేమో ట్యాగ్ సెలెక్టర్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక డివ్ తీసుకున్నాను, డివ్ క్లోజ్ చేశాను. ఈ డివ్ లోపల ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ని కలర్ మార్చాలి నేను. సో ఇదే కాపీ చేసుకొని ఓకే. ఇప్పుడు మనం కాంపౌండ్ సెలెక్టర్ ఎలా వాడాలి అంటే ఆల్రెడీ ఒక డివ్ ఉంది, ఈ డివ్ లోపల పారాగ్రాఫ్ ఉంది. ఇలా రాస్తే దాన్ని కాంపౌండ్ సెలెక్టర్ అంటారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదే కోడ్ని కాపీ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ని మారుద్దాం. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇలా మారుద్దాం ఈసారి. కాపీ ఇక్కడ ఇక్కడ ఈ కలర్ని తీసేసి పేస్ట్. ఓకే వండర్ఫుల్. సో ఒక్కసారి టెస్ట్ చేద్దామా? ఇది చూడండి, div 1 minute కలర్. ఓకే, దీని యొక్క విడ్త్ హైట్ ఇవ్వాలి కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ div బ్యాక్గ్రౌండ్ కలర్ కరెక్టే ఉంది. లెట్ మీ టెల్ విడ్త్ అవసరం లేదండి. 1 minute లెట్ మీ చెక్. డివ్కి ఒక ఐడి ఇద్దాం 1 minute. సో దీనికి ఒక ఐడి ఇద్దాం. సో డివ్ ఓకే. చూడండి ఇక్కడ మిస్టేక్ జరిగింది. సో ఈ డివ్ లోపల పారాగ్రాఫ్ ఉంది. ఆ పారాగ్రాఫ్ క్లోజ్ ఎక్కడ అవ్వాలి? ఇక్కడ క్లోజ్ అవ్వాలి. ఓకే ఫైన్. ఇప్పుడు అది పనిచేస్తుంది ఇది. ఓకే ఫైన్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ యొక్క పారాగ్రాఫ్ యొక్క అపిరెన్స్ని 3 సెలెక్టర్స్ ద్వారా చేంజ్ చేసాం. ఇక్కడ చూడండి. సో ఐడి ఎందుకు యూజ్ చేస్తారు? క్లాస్ సెలెక్టర్ ఒకేసారి డిఫైన్ చేసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలంటే క్లాస్ వాడాలి. ఐడి ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత దాన్ని వేరే ఎలిమెంట్కి యూజ్ చేయకూడదు. సో ట్యాగ్ సెలెక్టర్ ఆల్రెడీ ఉన్న ట్యాగ్ యొక్క అపిరెన్స్ని, డిఫాల్ట్ అపిరెన్స్ని రీడిఫైన్ చేయాలి అన్నప్పుడు ఈ ట్యాగ్ సెలెక్టర్ వాడాలి. అలాగే కాంపౌండ్ సెలెక్టర్ బేస్డ్ ఆన్ టార్గెటింగ్. సో ఎగ్జాంపుల్లో మనం ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ మనం చూసాం. ఓకే ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఇన్ సిఎస్ఎస్. ఇంకా మనకి చాలా సెలెక్టర్స్ ఉన్నాయి. అంటే సెలెక్టర్స్లో సబ్ కేటగిరీ సుడో సెలెక్టర్స్ అంటారు అవన్నీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సెలెక్టర్లో అంటే ఇదేంటి బేసిక్గా ఈ సెలెక్టర్ యాక్చువల్గా అది లాస్ట్ కాంపౌండ్ సెలెక్టర్ ఉంది. దీన్ని సుడో సెలెక్టర్గా ఎలా కన్వర్ట్ చేస్తారు అంటే, సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని దీన్ని మళ్ళీ ఒక్కసారి పేస్ట్ చేసి ఇక్కడ కర్సర్ దాని పైకి వెళ్తే HOVER ఏం కావాలి అనేది ఇక్కడ చూపిస్తాను. ఈ కలర్ నేను కాపీ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ని సేవ్ చేశాను. ఇప్పుడు దీని యొక్క అపిరెన్స్ చూడండి. అంటే కర్సర్ పైకి వెళ్తే ఇప్పుడు నార్మల్గా చూడండి, ఇదిగోండి, దీన్ని సుడో సెలెక్టర్స్ అంటారు. కర్సర్ పైకి వెళ్తే ఆ పారాగ్రాఫ్ పైకి వెళ్తే దాని కలర్ మారిపోతుంది. ఓకే, మిగతా వాటికి మారదు. సో ఇవి సిఎస్ఎస్లో ఉన్న ఫండమెంటల్ లేదంటే చాలా బేసిక్ సెలెక్టర్స్. ఇలాంటివి నియర్లీ ఒక 18 అడ్వాన్స్డ్ సెలెక్టర్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ SEO స్కిల్స్ CSS ట్రైనింగ్. టేక్ కేర్.